వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల మార్పులో కీలకమైన సూత్రాన్ని పాటించింది. ఎక్కడెక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలతో పబ్లిక్తో సర్వేలు చేసింది. పబ్లిక్తో సర్వే సంస్థలతో చేస్తే కార్యకర్తలతో నాయకులు ఇన్ఛార్జీలు సమావేశాలు అయ్యారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో మార్పు కావాలని ఎక్కువగా మొగ్గు చూపినటువంటి చోట్లనే మార్పు చేర్పులు జరిగినాయి. టోటల్గా 59 వరకు మార్పులు అదే జరిగినాయి. ఇప్పుడు తాజాగా 4th లిస్ట్కి రెడీ అవుతున్నారు. ఇందులో పార్లమెంటు సభ్యులు దాదాపు 8 మంది పార్లమెంటు సభ్యులు, 6 వరకు శాసనసభ సభ్యులకి సంబంధించి మార్పు చేర్పుల తొలగింపుల జరిగేటువంటి అవకాశం ఉంది. ఇదే ఫైనల్ లిస్ట్ అవుతుందా అన్నటువంటిదే ఒక లెక్క. ఎందుకంటే దాదాపుగా ఇక్కడతో క్లోజ్ అయిపోయినట్టే ఈ ప్రొసీజర్ అంతా. ఇంకా అయితే గీత 1-6 మార్పులు చిట్ట చివరిలో జరిగే తప్పించి ఈ దఫా వాటితో ఫైనల్ అయిపోయినట్టే. మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఇన్ఛార్జీలు అక్కడే, ఎక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు అక్కడే, ఎక్కడ ఎంపీ అభ్యర్థులు అక్కడే అవుతారు. ఈ దఫా 14 మందితో మార్పు చేర్లకు సంబంధించినటువంటి లిస్టు ఆల్రెడీ ఫైనల్ అయ్యింది. ఇందులో గుంటూరు తేలాలి, మచిలీపట్నం తేలాలి, అట్లాగే ఒంగోలు తేలాలి, ఇట్లాంటివన్నీ తేల్చేసేటటువంటి సందర్భం ఉంది. శాసనసభలకు కూడా ఎక్కడెక్కడైతే మార్పు చేర్పులో వాటన్నిటి గురించి ప్లాన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అది ఈ పూట రిలీజ్ చేస్తారా, రేపు రిలీజ్ చేస్తారని తేలాల్సి ఉంది.